Welcome to my Nanu Cherry channel. Like, share and subscribe. హాయ్ అండి. ఈరోజు మన కథ పొగరుబోతు గుర్రం. కోసల రాజ్యంలో ఒక సైనికుడు ఉండేవాడు. అతని దగ్గర గుర్రం గాడిద ఉండేవి. సరుకులు, కట్టెలు మోసుకురావడం వంటి పనులు గాడిదతో చేయించేవాడు. ఆ సైనికుడు దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళేటప్పుడు, ఏదైనా యుద్ధాలు వచ్చినప్పుడు మాత్రమే గుర్రంపై వెళ్ళేవాడు. దానితో గుర్రానికి గర్వం పెరిగింది. నీ బతుకంతా ఇంతే, ఎప్పుడు బరువులు ఈడ్చుకుంటూ ఉండాల్సిందే అని ఒకరోజు అలసిపోయి వచ్చిన గాడిదతో హేళనగా అంది గుర్రం. గాడిద సమాధానం చెప్పకుండా నిలబడింది. నీతో పోల్చుకుంటే నేను చేసే పనులు చాలా గొప్పవి అంది గుర్రం. అలసటగా ఉండడం చేత దానికి కూడా జవాబు చెప్పలేదు గాడిద. మరునాడు సాయంత్రం అయింది. ఎప్పట్లానే గాడిద రాగానే మాట్లాడడం మొదలుపెట్టింది గుర్రం. ఈరోజు నేను రాజధానికి వెళ్ళాను, మహారాజును చూశాను. మరి నువ్వు అని అడిగింది గాడిదను. ఇంటికి అవసరమైన కట్టెలను అడవి నుండి మోసుకొచ్చాను అని చెప్పింది గాడిద. చూసావా, నీకు నాకు తేడా, ఇకనైనా నేను గొప్ప అని ఒప్పుకో అని పొగరుగా అంది గుర్రం. ఇక లాభం లేదు, రోజు రోజుకి దీనికి నోటి దురుసుతనం ఎక్కువ అవుతుంది, ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంది గాడిద. మరునాడు ఉదయాన్నే వాటి దగ్గరికి వచ్చాడు సైనికుడు. ఈరోజు నేను పక్క ఊరు నుండి కొన్ని సరుకులు వేసుకురావాలి, తొందరగా వెళ్దాం పద అని గాడిదతో అన్నాడు సైనికుడు. నా ఆరోగ్యం సరిగా లేదు, నేను మోయలేను, దయచేసి ఈ రోజుకి నన్ను వదిలేయండి అని ప్రాధేయపడింది గాడిద. సరే అయితే ఈ రోజుటికి నేను గుర్రాన్ని తీసుకుని వెళ్తాలే అని అన్నాడు సైనికుడు. సరుకుల్ని మూటగట్టి గుర్రం విప్పై వేసి వెళ్తున్నాడు సైనికుడు. అంతవరకు సరుకుల్ని మోసి ఎరుగని గుర్రం వాటిని వీపు మీద పెట్టుకుని ఉరుపుగా ఎలా నడవాలో తెలియక దారిలో వాటిని కింద పడేసింది. వెంటనే సైనికుడు కొరడతో వీపుపై చెల్లుమనేటట్టు కొట్టడం మొదలుపెట్టాడు. సరుకుల్ని కింద పడేయకుండా తిన్నగా నడవలేవా అంటూ అరిచాడు. ఇలా దారి పొడవునా దెబ్బలు తింటూ ఇంటికి చేరుకుంది గుర్రం. చూసావా, నా పని నువ్వు చేసేసరికి ఎన్ని కష్టాలు వచ్చాయో. అందుకే అంటారు, గాడిద చేసే పని గాడిద చేయాలి, గుర్రం చేసే పని గుర్రం చేయాలని. అంతేగాని ఒకరి పనిని ఎత్తి చూపించకూడదు. అది చిన్న పనైనా పెద్ద పనైనా వాళ్ళు చేసే పనికి మనం విలువ ఇవ్వాలి అని అనింది గాడిద. నువ్వు చాలా కష్టపడి పనిచేస్తున్నావు, ఆ విషయం నేను గమనించకుండా నిన్ను చాలా చులకన చేసి మాట్లాడాను, నన్ను క్షమిస్తావా అని అడిగింది గుర్రం. ఇక అప్పటి నుంచి గుర్రం గాడిదని వెక్కిరించకుండా మంచి ఫ్రెండ్స్గా ఉన్నాయి. కథ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.